నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు. ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు. ఓ పని చేయండి, రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఫోటోనే. మీరు గతం మర్చిపోయారు కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం. ఒకవేళ ఎవరూ రాకపోతే? అయ్యో, అలా అంటారేంటండి, తప్పకుండా వస్తారు. ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి? ఏయ్, నేను కార్తీక్ని. ఏం సడన్ గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తీక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రే, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా, అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు.
ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు, కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి చెప్పలేదు కదా, తన నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు Anyhow, I'm Siddharth Roy. మధుమతి. మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉందే, అది నా బెడ్రూమ్. నీకెటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకెటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
మధు మధు ఏమైంది మధు? అటు చూడు మధు ఏమైంది మధు? చూశాను, అక్కడేం లేదు. కావాలంటే నువ్వు చూడు మధు. నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు. మధు చూడు మధు, ప్లీజ్. అక్కడేం లేదు, ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు? అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే. మధు, సరే నీకేదో శబ్దం వినిపించింది, అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది. అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు? సర్లే, ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? కూల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పద వెళ్దాం. ఇట్స్ ఓకే. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఎలా ఉంది డాక్టర్? టెస్ట్లన్నీ చేశాను. మెంటల్ స్టేటస్, కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్, ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మరి ఎందుకు భయపడుతున్నట్టు డాక్టర్? అదే నాకు అర్థం కావడం లేదు. లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ని చాలా మందిని చూశాను, బట్ షీఈస్ డిఫరెంట్. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను. షూర్. వాడి చూడండి. డెవలప్మెంట్ ఉంటే ఓకే, లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. వదినా, బయలుదేరదామా? చెప్పరా వాసు. రేయ్, అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా. ఏరా, ఎనీథింగ్ సీరియస్? అలాంటిదేం లేదు, నువ్వు ముందు బయలుదేరా. సరేరా, వస్తున్నాను. వదినా, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి వాసన కలిసేసి వస్తాను. సరే. ఎరా ఫోను నువ్వు. ఏంటి, నన్ను చూడగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది? కొత్త కాపురం ఎలా ఉంది? అంతా హ్యాపీయేనా? కొత్త కాపురం ఏంటి సార్? నీ హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్ళావంట కదా? అంకుల్ ప్లీజ్, వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను. మీరు అనవసరంగా అనుమానిస్తారు. సరే సరే, నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేశాను. కేసు ఫైల్ చేసి 5 days అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు. సరే చూద్దాం, వెళ్ళొస్తాను. ఇంకో 5 days వెయిట్ చేస్తా, తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ. అయినేంట్రా నా మీద డౌట్ పడుతున్నాడు? అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలు వద్దన్నాను. నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా, ఎవరైనా అనుమానిస్తారు. సర్లే, ఇంతకీ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళావు కదా, ఏమన్నారు? ఏం లేదురా, అంత నార్మల్గానే ఉందన్నారు. టాబ్లెట్స్ రాసిచ్చారు, వాడమన్నారు. కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, వదినేమో కొత్త. అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. లోన్లీనెస్ కాకపోతే ఇంకేముంటుందిరా. సర్లే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా. ఓకే. పీస్ అదిరిపోయింది. సిస్టర్, ఎస్, ఐ లవ్ యూ. తరేగే స్టైల్. ఐ లవ్ యూ బ్రదర్. సిస్టర్ ఇలా అన్న, నువ్వే ఇలా రాస్కా. బ్రదర్ అంటే బ్రదర్, ఇది దీని వాటర్. డాక్టర్, 5వ వార్డులో పేషెంట్ కనిపించట్లేదు. సైట్ వచ్చిందేమో, కళ్ళజోడు. అది కాదు సార్, రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది, అందుకే ముందే పారిపోయాడు. గుడ్ బాయ్. ఏయ్
వీడేంటి ఇలా వణుకుతున్నాడు? ఏసీ ఆపేమని గొడవ సార్. పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, ఈడు మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడు ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు, వాడిని మార్చి రూమ్ లో పెడతారు. ఆ చలికి ఎలా తట్టుకుంటాడు? గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? ఏడేవాట్ల పేషెంట్ది. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడు ఒకడు ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు. హాస్పిటల్ కదా అని ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేనెదిరెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబాలిడా.